ఈరోజు మీ సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారు సార్. తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి తెలుగుదేశం ముల్లా మజీద్, ముల్లా బడే సాబ్, ముల్లా అక్బర్ బాషా, ముల్లా చాంద్ బాషా, తోట రాముడు, ముల్లా మౌలాబీ, రండమ్మా, ముల్లా కాసింబి, ముల్లా జైనాబీ, వీరాంజనేయులు, కరివేముల మాబ్బాషా, ముల్లా జరీనాబీ, సురేష్, రాఘవేంద్ర, బాలముని 20 కుటుంబాలు సార్ తెలుగుదేశం పార్టీ సంక్షేమ పథకాలకు నియోజకవర్గ అభివృద్ధికి ఆకర్షితులై ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసి మరీ తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారు సార్. జై నాగేశ్వర గారి నాయకత్వం, జై తెలుగుదేశం. మహమ్మద్ రఫీక్ గారు వారి ఆధ్వర్యంలో కూడా దాదాపు 20 కుటుంబాలు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసి మరీ అదేవిధంగా నిజాముద్దీన్ గారు, మక్బూల్ బాషా, ఆదం బాషా, నూర్, వీరితో పాటు 20 కుటుంబాలు వీరు కూడా 180 మంది తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారు సార్. వీరందరూ స్వచ్ఛందంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీ సంక్షేమ పథకాలకు ఆకర్షిస్తున్నారు. మెడల్పుండాలా గ్రామం నుంచి మైనారిటీ సోదరి మండలందరూ పెద్ద ఎత్తున ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి తెలుగుదేశం ఇక్కడ ఉన్నటువంటి నాకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ బాబు గారికి, డిప్యూటీ సీఎం పవన్, గ్రామాలంటే గొడవలు చేసుకుంటూ గందరగోళం చేసుకుంటూ గత ప్రభుత్వాలలో పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులు సామరస్యంగా లేకుండా లేని సమస్యలు సృష్టించినటువంటి పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ. అనేక సందర్భాల్లో గోనెగండ్ల మండలంలో పార్టీ పగ్గాలు చేపట్టినటువంటి గత ప్రభుత్వంలో అధికారంలో వచ్చినప్పటి నుంచి ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టడం కానీ, కులాల మధ్యలో చిచ్చు పెట్టడం కానీ, వ్యక్తులు కుటుంబాల మధ్యలో చిచ్చు పెట్టడం తప్ప ఇంకా ఏమి చేసిన పాపాన పోదు. ఈరోజు సంక్షేమ అభివృద్ధే కాదు, సామరస్యంగా గ్రామాలన్నీ ఉండాలా, ఏ గొడవలు లేకుండా బ్రహ్మాండంగా ఎక్కడైతే అక్కడ ఉన్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలను కొనసాగించుకుంటూ ఉన్నటువంటి గొడవలు ఉంటాయి తాత్కాలికంగా. ప్రతి ఒక్కరికి సంబంధించి ఈ రోజు మీరు మా కుటుంబంలో చేరిన తర్వాత తెలుగుదేశం కుటుంబ సభ్యులు మీరందరూ కూడా బ్రహ్మాండంగా అందరికీ న్యాయం చేసే విధంగా ఏ గొడవలు లేకుండా, నేను గంజిహళ్లికి వచ్చినప్పుడు ఒకటే చెబుతాను, చేతుకు నీళ్లు తేవాలా, మన గ్రామానికి అభివృద్ధి జరగాల, మీ అందరి సహకారంతో తెలుగుదేశం. ఏదైతే బడుగు బలహీన వర్గాలు, ఎస్సీ ఎస్టీ మైనారిటీలకు పెద్దపీట వేసేటువంటి తెలుగుదేశం పార్టీ, ఆ తెలుగుదేశం పార్టీ ఈరోజు కూటమి ప్రభుత్వంగా ఏర్పడి మీ అందరికీ కూడా ఈ 20 నెలలు 22 నెలల పాలనలో సంక్షేమాన్ని అభివృద్ధినిస్తూ ప్రతి ఒక్కరికి కూడా ముందుకు పోవడం జరుగుతోంది. ఈరోజు మీరు కూడా అదే తోవలో ఇక్కడికి వచ్చి కండువా కప్పుకొని బీవీ జయనాగేశ్వరుడి నాయకత్వాన్ని, అధినేత నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని, మా యువనేత నారా లోకేష్ బాబు గారి నాయకత్వాన్ని, అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి నాయకత్వాన్ని, కూటమి ప్రభుత్వంలో ముఖ్యంగా తెలుగుదేశం పార్టీలో వర్కింగ్ ప్రెసిడెంట్గా మా యువ నాయకుడు, మొన్ననే తెలుసు మన యువ నాయకుడు నారా లోకేష్ బాబు గారు ఎన్నుకోవడం, ఇక్కడ మా ఎమ్మెగనూరు నియోజకవర్గం నుంచి తెలుగుదేశం కండువా వేసుకొని తెలుగుదేశం పార్టీని బలోపేతం చేసే విధంగా చేస్తున్నటువంటి బూత్ స్థాయిలో బలంగా ఉండాలని చెప్పి ప్రతి ఒక్క బూత్ నుంచి, ప్రతి ఒక్క గ్రామం నుంచి, ప్రతి ఒక్క మండలం నుంచి కూడా ఈరోజు 5 వైసీపీ నుంచి టీడీపీలోకి వస్తున్నాను. దానికి కారణం ఏమంటే నారా చంద్రబాబు నాయుడు సార్ గారు, నారా లోకేష్ గారు వాళ్ళ అభివృద్ధి చూసి, వాళ్ళ పని చూసి, వాళ్ళ పనితనం చూసి మా మైనార్టీ వాళ్ళ తరఫున మంచి అభివృద్ధిగా చేస్తున్నారని అది గమనించి నేను ఈరోజు పార్టీని వ్యక్తం జరిగింది. మా సార్ జయరాజరెడ్డి సార్ అభివృద్ధిని చూసి, ఆయన చేసే వర్కులు చూసి, ఆయన చేసే మంచి పనితత్వం చూసి నేను ఈరోజు రాబోతున్నాను. నేను ఒకరోజు మా సార్ది నేను వైసీపీలో ఉండి కూడా ఒకరోజు వచ్చి నేను 8 గంటలకు అడిగిన సార్ మాకు మైనార్టీ వాళ్ళకి ఒక శ్మశానం దగ్గర కజ్జ ఏదో సార్ మాకు చాలా ఇబ్బందిగా ఉందని చెప్పిన. సరేగా అని చెప్పి మొదటి రోజే
డిపార్ట్మెంట్ కాల్ చేసి అందరికీ చెప్పి మళ్ళీ మాకు కాల్ చేసి సార్ పంపించిన చూడని చెప్పి డిపార్ట్మెంట్లో ఇక్కడ పెట్టుకొని పంచాయతీ చెప్పడం జరిగింది. మేము ఆ రోజే సార్ అభివృద్ధి చూసినాము, విన్నాము, కళ్ళారా చూసి ఆయన అభివృద్ధి చూసే మేము ఈరోజు వైసీపీని విడి టీడీపీకి రాబోతున్నాం, టీడీపీకి వస్తున్నాం. ఎమ్మెల్యే గారు అభివృద్ధి చూసి వాటిలోకి సుమారుగా 200 కుటుంబాలు జరుగుతున్నాయి. వైసీపీ ఉంటే టీడీపీకి వర్గీ భేదాలు లేకుండా పార్టీకి బాగా కష్టపడతామని వాళ్ళు ముందుకు వచ్చి పార్టీలో జరగబోతున్నారు. ఆ పార్టీ అభివృద్ధి వారి నాయకులు బాగుంది. అందువల్ల వైసీపీ ఇలా జాయిన్ చేస్తున్నాం. అందరూ 5 మంది కలిసి పార్టీ అభివృద్ధి కృషి చేస్తామని ఆధ్వర్యంలో నేను అక్షరాలను కల్పిస్తున్నాము. అందువల్ల మాకు అన్ని ఉండాలని మేము అనుకున్నాము.